అందరికీ నమస్సుమాంజలి. మా రాధాకృష్ణ జ్యోతిష్ శాస్త్ర పరిష్కారాల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 2026 సంవత్సరం జనవరి నెల సింహరాశి ఫలితాలు చూడబోతున్నాం. ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు, అధికారం, గర్వం, ఆధ్యాత్మికత ఉంటాయి. సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం ఉండదు. బయటికి ధైర్యంగా కనిపించినప్పటికీ లోపల సున్నిత మనస్కులై ఉంటారు. జీవితంలోని సవాళ్ల ద్వారా స్వీయ ప్రవర్తనను కలిగి ఉంటారు. బాధ్యతలు ముందుగానే వస్తాయి. స్వయం కృషితో సంపాదించిన సంపాదనను గడిస్తారు. లాభాలు నెమ్మదిగా వృద్ధి చెందుతాయి. స్థిరమైన ఆదాయాన్ని మరియు మద్దతు లభిస్తాయి. కొంతమంది బంధువులు అలాగే తల్లి నుండి ఎమోషనల్గా దూరం అవుతారు. మీ తల్లి బలంగా ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు మారే అవకాశం ఉంది. పిల్లలు తెలివిగా ఉంటారు. చదువుల్లో ముందంజలో ఉంటారు. పిల్లలు లేని వారికి పుట్టే అవకాశం ఎక్కువగా ఉంది. పిల్లల ద్వారా ఆనందం ఖచ్చితంగా లభిస్తుంది. విద్యార్థులకు మంచిగా ఉంది. బాగా ఆలోచించే శక్తి, జ్ఞాపక శక్తి ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు. వ్యాధి నిరోధక శక్తి మంచిగా ఉంటుంది. ఎముకలు, కీళ్ళు, బీపీ, అరుగుదలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. జీవన శైలిలో క్రమశిక్షణ తప్పనిసరి. పెళ్ళైన వారికి నమ్మకం లోపించడం వల్ల, అహంకారం వలన సమస్యలు ఏర్పడతాయి. పెళ్లి కాని వారు సాంప్రదాయేతర వివాహం చేసుకుంటారు. అనగా మీకు కాబోయే వాళ్ళు వేరే కులం లేదా మతస్థులు అయి ఉంటారు. జీవిత భాగస్వామి ఉత్సాహం మరియు స్వతంత్రంగా ఉంటారు. ఉద్యోగస్తులకు అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ సర్వీస్, డిఫెన్స్, మేనేజ్మెంట్ రంగాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ ఉద్యోగం సంపాదించడంలో విజయం సాధిస్తారు. గవర్నమెంట్ పిఎస్యూస్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఆలస్యాలు ఎదురైనప్పుడు మీ ప్రయత్నాలు వదులుకోవద్దు. వ్యాపారస్తులకి అంతా బాగుంది. వ్యాపారానికి ట్రేడింగ్, సర్వీస్ బేస్డ్, లీగల్, మెడికల్ రంగాలు అనుకూలిస్తాయి. ప్రమాదకరమైన భాగస్వాములను నివారించండి. రాజకీయ నేతలు పోరాటాలు, ప్రజా సమస్యలు తీర్చడంలో ముందుకు వెళ్తారు. నైతికత, క్రమశిక్షణ చాలా ముఖ్యం. విచారణ తర్వాత స్థానికులు అధికారాన్ని పొందుతారు. పరిహారాలు: సోమవారాలు శివుడిని ఆరాధించండి. 108 సార్లు ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్యుడిని ఆరాధించండి. ఆదివారం ఆదిత్య హృదయం పఠించండి. శనివారాలు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయండి. మా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. ధన్యవాదాలు.